ఈరోజు ఉదయకాల ఆశీర్వాదం 90వ కీర్తన సామ్స్ 90 14th వర్స్ 14వ వచనం. సామ్స్ 90 14th వర్స్. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదాం. హల్లెలూయా. మా దినములన్నీ నెమ్మదిగా క్షేమకరంగా సంతోషంగా మరి ఉండాలంటే తప్పకుండా నీ కృప మాకు ఉదయాన్నే కావాలి. ఉదయముననే నీ కృప కలగడానికి నీవు ఆజ్ఞాపించాలి. ఉదయమున నీ కృపతో మమ్మను నీవు తృప్తిపరచాలి. కృప ఎవరికి లభిస్తుంది? కృప దేవుని ప్రేమలకు తప్పకుండా లభిస్తుంది. ఉదయం లేచి దేవుని వెతుకువారు తప్పకుండా దేవుని కృపను పొందుకుంటారు. ప్రార్థన చేసే వారి పట్ల కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి విశ్వాసి ఉదయకాలం లేవడానికి మనం తప్పకుండా అలా ప్రయత్నాలు చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అనుగ్రహిస్తాడు, నిన్ను కృపతో నింపుతాడు. చూడండి, ఎంత సమయం దినమంతా మన వ్యర్థమైన వాటి కొరకు వెచ్చిస్తూ ఉంటాం. కోర్టు కేసులని, పోలీస్ కేసులని, వాళ్ళు ఇలాగన్నారని, ఏదో పనుల మీద మరి ఒక పని అది కార్య సాధకం కొరకు ఎన్ని తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాం. కానీ మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని కృప మన పట్ల కావాలి. ఒక లోన్ శాంక్షన్ కొరకు నేను బ్యాంకులో పనిచేసినాను కాబట్టి నాకు తెలుసు. అయితే అలా కాదు, నువ్వు దేవునికి తోడు ఉంటే నీ పనులన్నీ కూడా సఫలమైపోతుంది. దేవుని స్తోత్రం. కనుక నీ పిల్లల పట్ల కానీ నీ కుటుంబం పట్ల కానీ నువ్వు చేసే కార్యాలు మరి నీవు చేసే ప్రయత్నాలన్నీ సఫలం కావాలంటే దేవుని కృప కావాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు మరి ఏమని స్వరం వినిపిస్తున్నాడు? నా కృప నీకు చాలు. హల్లెలూయా. దినమంతటి కొరకు దేవుని కృప మనకు చాలు. కనుక నువ్వు ఆ కృప పొందుకోవాలంటే ఉదయమే లేవాలి. నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. చాలా కలవరం, బాధ, భయము, భీతి, అనుమానాలు ఇవన్నీ కూడా హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆ దినమంతటి కొరకు కృపను పొందుకోవాలి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుదువు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదాం. హల్లెలూయా. దినాలు ఎంత కొద్ది జీవితం అండి. బెత్తడంతా జీవితం, జేనడంతా జీవితం. అడవి పువ్వు పూసినట్టు పూస్తున్నారు, గాలి వీచగానే అది రాలిపోతుంది. నీడ వంటి జీవితం. ఈ చిన్న జీవితంలో మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ బట్ గాడ్ ఈజ్ వెరీ గ్రేట్. హల్లెలూయా. ఈ చిన్న జీవితంలో గొప్ప దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని అపారమైన కృపతో నింపబడాలి. అప్పుడు నీ దినములన్నీ దుఃఖకరంగా ఉండదు, భయాత్మకంగా ఉండదు, మరి కలవరంతో ఉండదు. నీ దినములన్నీ నీ ఉత్సహించి సంతోషిస్తావు. అర్థమైన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఉదయం లేస్తే అన్నీ అర్థమవుతాయి. ఉదయం లేస్తే దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ప్రార్థన 90వ కీర్తననే ఉంది. ప్రార్థన 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయం, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పం. హల్లెలూయా. ఎన్ని ప్రార్థనలు మనం నేర్చుకున్నాం. మరి ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు నాకు తెలియదు, ఎంతమంది రాసుకుంటున్నారు. మన సంఘంలో మంచి అలవాటు ఏంటంటే నోట్బుక్ కూడా తెచ్చుకుంటారు. పరిశుద్ధ గ్రంథంతో పాటు నోట్బుక్ కూడా తీసుకొస్తారు, పెన్ను తీసుకొస్తారు, రాసుకుంటారు. మీరు రాసుకోవాలి. దేవుని వాక్యం దేవుని సేవకులు అందించినప్పుడు రాసుకోవాలి. ఇక మీదట వచ్చే కరువు ధాన్యం కొరకు కాదు, ఇక మీదట వచ్చే కరువు వాక్యం కొరకు వస్తుందంట. వింటున్నారా మీరు? వాక్యం చెప్పేవారు ఉండరు. మీకు వాక్యము విశదీకరించి విపులంగా మీకు బోధించేవారు కరువైపోతారు. ఎన్ని హింసలు మన కొరకు ఎదురు చూస్తుందో మనకు తెలియదు. కాపరి కొట్టబడుతున్నాడు, కాపరి మరి గొర్రెలు ఏమైపోతున్నాయి? చెదిరిపోతున్నాయి. కాబట్టి దీపం ఉండగానే నీవు ఇల్లు చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. 40 రోజులు మీ కొరకు ఇలాగ ప్రతి దినం వాక్యం సిద్ధపరిచి మరి మీకు దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు తప్పకుండా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్య ప్రకారము మనము జీవించాలి. దేవుని స్తోత్రం. మరి ఈరోజు ఇక్కడ ప్రార్థన చూడండి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయం. మాకేం కావాలి? జ్ఞానం కావాలి, జ్ఞాన హృదయం కావాలి. నాకు తెలివి కావాలి. ఈ జీవితంలో బ్రతకాలంటే నాకు జ్ఞానం కావాలి. మా దినములు లెక్కించుటకు మాకు లెక్క పెట్టే అంతే ఉంది దినాలు. నాట్ కౌంటింగ్ ఇన్ నంబర్స్ బట్ వన్ షుడ్ హ్యావ్ ద విజ్డమ్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో, ఈ భూమిలో నీ జీవితం చాలా చిన్నదని నీవు గ్రహించాలి. ఆ జ్ఞానం నీకు కావాలి. ఇది నీ నిత్య నివాసము కాదు. మీరు మొదటి వచనం చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా.
ఇక్కడ ఇండ్లు వాకిళ్ళు లేదని ఎంత బాధపడతారు. 100 గజాల భూమి లేదండి, నాకు తల దాల్చుకోవడానికి ఇంత స్థలం లేదండి, ఎంత బాధపడుతూ ఉంటారు. అటు బాధ అంతా వదిలిపెట్టాలి. ఎందుకంటే నీకు ఇది నిత్య నివాసము కాదు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు జ్ఞాన హృదయం దయచే. మా దినములు ఇక్కడ అశాశ్వతమైనవి. మా దినములు లెక్క పెట్టుకోవడానికి మాకు తెలివే దయచేయండి. ఈ కొద్దిపాటు జీవితంలో గొప్ప దేవుని మాకు కలిగి ఉన్నామనే ఆ యొక్క సంతోషం మాకు దయచేయండి. హల్లెలూయా. మరి ఈరోజు నామము ద్వితీయోపదేశకాండం 30:20 వచనం 30:20. ద్వితీయోపదేశకాండం 30:20 వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుస్సునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనడి. అంటే ఇక్కడ ఒక నామం 1000 నామాల్లో మరి బోధించినప్పుడు ఈ నామం చెప్పినాను. ఆయన నీ ప్రాణమునకు దీర్ఘాయుస్సునకు మూలమై ఉన్న దేవుడు. ప్రాణమునకు దీర్ఘాయుస్సునకు మూలమై ఉన్న దేవుడు అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో, దేవుని మాటను వింటున్నావో, దేవుని ఆజ్ఞలను గైకుంటున్నావో, మరి దేవుడు తప్పకుండా నీకు జీవమిస్తాడు, నీకు ఆయుస్సునిస్తాడు. ఆయుస్సు దేవుడిస్తాడు. ఇక్కడ మీరు కీర్తనలు 21లో మాట ఉంది, 21 Psalms 4వ వచనం చూడండి. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుస్సు అనేది దేవుడు ఇవ్వాలి. ప్రాణం కూడా ఎవరిచ్చినారు? దేవుడు. ఊపిరి ఎవరు పోసినారు? దేవుడు. ఆయన ఈరోజు సజీవ లెక్కలో మనం అందరం ఇలా ఆనందిస్తున్నాం ఆయన సన్నిధిలో అంటే మన ప్రాణమును కాపాడింది దేవుడు, మనకు ఆయుస్సునిచ్చింది దేవుడు. ఎంతసేపు అండి మనిషి ప్రాణం పోవడానికి? క్షణం పట్టదు, హఠాత్తుగా వచ్చేస్తుంది నీ మీదికి అపాయం. కానీ ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రాణమును కాపాడుతున్నాడు, నీ ఆయుస్సును కాపాడుతున్నాడు. ఆయుస్సును పొడిగించమంటే కొందరు పొడిగించమని ప్రార్థించినప్పుడు వారిని పొడిగించినాడు. హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు నన్ను స్వస్థపరచమన్నప్పుడు స్వస్థపరచడం మాత్రం కాదు, 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించినాడు. ఆయన ప్రాణమునకు ఆయుస్సునకు మూలమైన దేవుడు. కాబట్టి నువ్వు దేవుని మాటలు వినాలి. నీ ప్రాణానికి మూలమైన దేవుని ప్రేమించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యాన్ని నీవు హత్తుకోవాలి. అప్పుడే నీకు జీవము కలుగుతుందని ఇక్కడ వాక్యంలో ఉంది. హల్లెలూయా. నామం ఏంటి? చేతులైతే స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు వాగ్దానము, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. నెమ్మది కలుగుతుంది కదా ఈ వాగ్దానము చదివినప్పుడు. యోబు 34:12 వచనం. యోబు 34:12. దేవుడు ఏమాత్రము దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. వాగ్దానం నీకు నాకు అందరికి వాగ్దానం. దేవుడు అన్యాయం చేయడు, ఆయనలో ఏ చెడుతనము లేదు. చాలామంది అంటారు కదా, ఏదన్నా వ్యాపారంలో ఇంత నష్టం అయింది, లేకుంటే మనం ప్రేమించిన వారు ఎవరో ఈ లోకంలో దాటిపోగానే నీ ప్రయత్నాలు కొన్ని విఫలం కాగానే ఏమంటావు, అమ్మ ఎంత అన్యాయం చేసిండు దేవుడు. అన్యాయం ఎప్పుడు చేయడు దేవుడు. దేవుడు సర్వశక్తుడు, ఎప్పుడు న్యాయము తప్పడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో త్రాసు గలవాడంట, న్యాయం చేస్తాడు. ఆయన నీ నీతికి తగినట్టుగా నీ గుడార స్థలమును ఆశీర్వదిస్తాడు, నీ భక్తికి తగినట్లుగా నిన్ను పైకి తెస్తాడు. కనుక నువ్వు ఎప్పుడు కూడా దేవుని కళ్ళు కప్పి ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే దేవుడు నీతి గలవాడు, న్యాయం గలవాడు. నీకు ఎప్పుడు ఆ యొక్క జ్ఞానం ఉండాలి. నీవు చేసే ప్రతి పనిని దీవించగలడు, నీకు ఫలం దయచేసే దేవుడు. ఆయన న్యాయం ఎప్పుడు కూడా తప్పడు. యోబు 10 మంది పిల్లలను ఒకే రోజు కోల్పోన్నాడు. ఆస్తి నష్టం కలిగింది, ఆయనకున్న సంపద అంతా నష్టం అయిపోయింది, ఇల్లంతా కూలిపోయింది, పనివారు కూడా చనిపోయినారు. అప్పుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యోబు ఈ విషయంలో దేంట్లో కూడా ఆయన నాలుకతో పాపం చేయలేదంట. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు అన్యాయం చేసినాడని చెప్పలేదంట. ఎందుకంటే దేవుడు అన్ని మేలు కొరకే చేస్తాడు. దేవుడు న్యాయం తప్పడు. ఇంత నష్టమైపోయినా కానీ దేవుడిని అన్యాయం చేయడని యోబు అంటున్నాడు. కనుక
నీకు ఇది గ్రహింపు ఉండాలి, సర్వశక్తుడు ఎప్పుడు కూడా దుష్కార్యము చేయడు. 10వ వచనం చూడు, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయట చాలామంది ఇలాగ అనడం నేను విన్నాను. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం, మాకు ఏం దొరకలేదండి. మేము రోజు మందిరానికి వచ్చినాం, మాకు ఏం లభించలేదండి. అసలు నువ్వు ప్రాణాలతో ఉంటేనే అంతకంటే మించిన భాగ్యం ఏమున్నది, దేవుడు నేను కాపాడినాడు కదా. ఆ మాట పలకడానికి కూడా నీకు ఆయుష్ని ఇచ్చినాడు కనుక నీవు దేవుని భయం ఎప్పుడూ ఉండాలి. దేవుడు నీకు తప్పకుండా ఫలం అనుగ్రహిస్తాడని విశ్వాసం ఉండాలి. దేవుని స్వరం కాదు, ఇది ఎక్కడి నుండి వచ్చేది స్వరము, సైతాన స్వరం. దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు, దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా నాకు ఫలం ఇస్తాడు అని విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా ఆ దేవుని భయం మనలో ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నాకు నీతి జరిగిస్తాడు, నేను చేసిన పనులకు తగినట్టుగా నాకు ఫలం ఇస్తాడు. ఆయన ఎప్పుడు నాకు అన్యాయం చేయడు, నా ప్రార్థనలకు జవాబు తప్పకుండా ఉన్నది అని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏదో గాలికి పోతుందని అనుకోకండి. పిడికడి నీళ్లు తీసుకొని మీరు ఒక్కసారి మీద ఇస్తే కిందికి ఎలాగ వస్తుందో అంత నిశ్చయంగా ప్రార్థనలకు జవాబు ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ప్రార్థనలకు జవాబు ఉంది. అది గాలికి పోయే కార్యం కాదు. మన ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుంది. వాట్ ఎవర్ యు మే ప్రే, కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. అందుకే యేసు ప్రభు ఒక గొప్ప కార్యం అంటాడు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకకుండా ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా న్యాయము జరిగిస్తాడు. ఈరోజు ఆదేశం యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ వస్తుంది. ఆమెను కొట్టడానికి అందరు రాళ్ళు పట్టుకొని వస్తున్నారు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలి. అప్పుడు యేసు ప్రభు దగ్గర వారు జనసమూహం వస్తుంది. యేసు ప్రభు వ్యభిచారంలో ఈ పట్టబడిన స్త్రీని మోషే ఆజ్ఞాపించిన ప్రకారము ఈమెను రాళ్ళు రువ్వి చంపాలా అని అడుగుతున్నారు జనసమూహం. అప్పుడు యేసు ప్రభు వంగి నేల మీద రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడో వారు చూసినారు. మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయి విసురుమన్నప్పుడు ఎవరికి ధైర్యం చాలలేదు, ఎందుకంటే అందరిలో పాపం ఉన్నది. వారి దారిలో వెళ్ళిపోయినారు. ఈ స్త్రీ మాత్రం అక్కడ ఒంటరిగా నిలబడుతుంది. 10వ వచనం చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, కానీ ఇది ఆదేశం, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినాడు. ఒక నశించిన ఆత్మను రక్షించినాడు. ఆమెను మరి ఇతరులు రాళ్ళు రువి చంపకుండా ఆమెను ఆ రోజు రక్షించినాడు. రక్షించింది ఎందుకంటే ఇంకా పాపం చేయడానికి కాదు, ఇకనైనా పాపం వదిలిపెట్టి పరిశుద్ధ జీవితము జీవించడానికి. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, వెళ్ళు, నిన్నెవరు శిక్షించలేదా, అయితే నేను కూడా ఇక నిన్ను శిక్షించను, మరి నువ్వు వెళ్ళి ఇక పాపము చే. ఒక్కసారి మనమందరం ఈ మాట హృదయంలో మరి ధ్యానించాలి. ఇక పాపం చేయొద్దన్నాడు. ఎన్నిసార్లు మనం రోగం నుండి విడుదల పొందుతూ ఉంటాం, మొరపెట్టినప్పుడు దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు. స్వస్థపరచబడి ఆరోగ్యం పొందుకున్నాక మళ్ళీ దేవుడు చేసిన కార్యం మర్చిపోతాం, తిరిగి పాపం చేయడానికి తెగిస్తాం. యేసుప్రభు అంటున్నాడు, ఇక నీవు పాపము చేయవు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా బెత్సేదా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు రోగిగా పడి ఉన్న ఒకని స్వస్థపరిచి యేసుప్రభు ఇదే మాట అంటున్నాడు. 14వ వచనం, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయ. స్వస్థత పొందిన 38 సంవత్సరాలు కాళ్ళు చేతులు కదలిపోకుండా మరి నిస్సహాయంగా బెత్సేదా కోనేటి దగ్గర రోగిగా ఒక ఎముకల గూడు కుప్పలాగా పడి ఉన్నావు, కానీ ప్రభు అతన్ని బాగు చేసినాడు. పరిపెత్తుకొని నడుమున్నప్పుడు దిగ్గున యేసుప్రభు మాటలో అంత శక్తి, లేచినాడు, నిలిచినాడు, నడిచినాడు, వెళ్తున్నాడు, కుటుంబంలో సంతోషం అనుభవిస్తున్నాడు. యేసుప్రభు తిరిగి అతని దేవాలయంలో కలుసుకున్నప్పుడు ఈ మాట అంటున్నాడు, స్వస్థ పొందినావు, బాగానే ఉంది,
బాగైపోయినావు కదా, బాగున్నావు, కానీ ఇక మీదట నీవు పాపము చేయకు, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయకు. నువ్వు జస్ట్ ఆలోచించి, ఎన్నిసార్లు దేవుడు నిన్ను మరి పైకి లేవనెత్తినాడు. తినడానికి ఆహారం లేకున్నప్పుడు, నీకు కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేనప్పుడు దేవుడు నిన్ను కనికరించినాడు. కనికరించి నీకు అన్ని ఏర్పాట్లు చేసినాడు. నీకు రోగం నుండి విడుదల, ఇరుకు ఇబ్బందుల నుండి విడుదల దేవుడు ఇచ్చినాడు. కానీ అన్నీ సమకూడి నీకు జరిగినప్పుడు నీ మనసు మదించి దేవుడు చేసిన సహాయం చేసిన దేవుణ్ణి ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. ఇంకా నువ్వు దేవునికి విరోధంగా పాపం చేయడానికి తెగిస్తున్నావు. అందుకే ఈరోజు ఆదేశం, మనందరికీ ఈ ఆదేశం, ఇకను నీవు పాపము చేయ. ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయ. దేవునికి స్తోత్రం. 139 9 10 139వ కీర్తన 9వ వచనం 10వ వచనం. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. ఇక్కడ ఉదయకాల ఆశీర్వాదం అనే మనము గ్రహించాలి. ఎందుకంటే వేకువ రెక్కలు, మధ్యాహ్నపు రెక్కలు, లేకుంటే సాయంకాలపు రెక్కలు, లేకుంటే రాత్రి రెక్కలు కాదు. ఏం రెక్కలు? వేకువ రెక్కలు. నేను వేకువ రెక్కలు కట్టుకుంటాను, నేను సముద్ర దిగంతుల్లో నివసించిన, అక్కడ కూడా దేవుడు తన చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తాడు, దేవుని కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది అని చూస్తున్నాం. అంటే వేకువ రెక్కలు ఉదయకాల ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తున్నాం. రెక్కలు, పక్షికి 2 రెక్కలు ఉంటుంది, విశ్వాసికి కూడా 2 రెక్కలు ఉండాలి. ఒకటి ప్రార్థన, ఒకటి స్తుతి. హల్లెలూయా. ఈ 2 రెక్కలతో నువ్వేం చేయాలి? ఎగరాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఉదయకాలం లేచే విశ్వాసి తప్పకుండా ఈ వేకువ రెక్కలు ధరించి పైకి ఎగరగలరు. ఒక పక్షి పైకి ఎగిరినప్పుడు పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాలు కూడా ఆ రెక్కల క్రిందకి వస్తుంది కదా. అంటే అంత పైకి ఉన్నతమైన అనుభవం నువ్వు పొందుకోవాలంటే ఉదయకాలము ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ఉదయము భక్తులు దేవుని వెతికినారని, ఉదయము దేవుని ప్రజలు పరలోకం నుండి మరి ఆ దేవుడు అనుగ్రహించే మన్నాను కూర్చుకున్నట్టు మనం చూస్తున్నాం. మోషే సీనాయి పర్వతం మీద ఉదయకాలం లేచి నిలిచినాడు, దేవుని ఆజ్ఞలు పొందుకున్నాడని చూసినాం. యేసు ప్రభువు కూడా పెందల కడనే లేచి అరణ్య ప్రదేశం వెళ్ళి ప్రార్థన చేసినాడు. మగ్దలేని మరియ పెందల కడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆ సమాధి తోటకు వెళ్ళి యేసు ప్రభు దర్శనాన్ని పొందుకుంది. అంటే ఇలాగ ఎన్నో ఆశీర్వాదాలు మనం ధ్యానించినాము. కాబట్టి ఉదయము లేవడానికి నీవు సిద్ధపడాలి. ఇది ఉన్నతమైన అనుభవం. వేకువ రెక్కలు కట్టుకుని నువ్వు ఎగురుతున్నావు. ఇస్ అ కింగ్ బర్డ్, పక్షి రాజు, పక్షుల్లో రాజు. అది రెక్కలు చాపి పైకి ఎగురుతుందంట. సుడిగాలి వచ్చినప్పుడు దానికి చాలా ఆనందం అంట. సుడిగాలికి కానీ మరి పెద్ద తుఫానుకు అది భయపడదు. ఎందుకంటే ఆ సుడిగాలిలో దానికి ఆనందం. రెక్కలు చాపి ఆ సుడిగాలిని మరి ఛేదించుకుంటూ అది పైకి ఎగురుతుంది. ఎందుకంటే ఆ గాలి దాని రెక్కలకు ఇంకా శక్తిని, ఇంకా పైకి ఎగరడానికి ఉన్న శక్తిని ఇస్తుంది. అంటే అలాగే విశ్వాసి సమస్యలకు కానీ బాధలకు కానీ ఈ లోకంలో మరి కలిగే ఇబ్బందులకు కానీ భయపడకుండా దేవుని సన్నిధిలో ఉదయకాలం లేచి, మరి నేను చెప్పినట్టు 2 రెక్కలు ఉంది. ఏమి రెక్కలు అవి? ఒకటి ప్రార్థన, మరి ఒకటి స్తుతి. ఈ 2 రెక్కలతో వేకువ రెక్కలు కట్టుకొని నీవు ఉన్నతమైన అనుభవంలోకి ఎగరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది ప్రార్థన. ఈరోజు ప్రార్థన నిర్గమకాండం 33:17 నుండి చదువుతున్నాను. నిర్గమకాండం 33:17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదాను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగునని మోషేతో చెప్పగా 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమని. హల్లెలూయా. అంటే మోషే ప్రతి ప్రార్థన కూడా ఇతరుల కొరకే చేసినాడు. మోషే చేసిన ప్రార్థనలు మీరు ధ్యానిస్తే అన్ని ప్రార్థనలు ఇతరుల కొరకు చేసినాడు. ఇది ఒక్క ప్రార్థన ఆయన తన కొరకు అడుగుతున్నాడు. ఆయనకి ఏం కావాలంట? దేవుని మహిమను చూడాలి. ఎంతమందికి దేవుని మహిమను చూడాలి? అందరికి దేవుని మహిమ. యేసుప్రభు మార్తాతో అంటున్నాడు, చనిపోయిన లాజరు మార్తాతో యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కొన్ని కార్యాలు అసాధ్యం అని మనకు అనిపిస్తుంది, అది మనకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. నీవు అనుకుంటున్నావు నీకు వీలు కాదు, ఈ కార్యం జరగదని నువ్వు అనుకుంటున్నావు, కానీ
ఆయన సమస్తము జరిగించగలడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమను నీ జీవితంలో చూడాలి. నువ్వేమైతే అసాధ్యంగా అనుకున్నావో అది జరిగినప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ చూడాలంటే ఏం చేయాలి? 20వ వచనం, దానికి జవాబుగా 19వ వచనం, నీ మహిమ నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదు. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదని యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించదని నేను కరుణించు వాడిని కరుణించదని ఎవని ఎందుకు కనికరపడేదను వాని ఎందుకు కనికరపడేదని మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడాన్ని. దేవుని మహిమను చూడలేము మనం. నేరుగా దేవుణ్ణి చూసిన వాడు ఎవడున్నాడు? మనకు దేవునితో మరి బంధం కలిగి ఉండడానికి యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మార్గము ఏర్పడింది. దేవునికి స్తోత్రం. 21వ వచనం, మరి యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పేదాన్ని. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూసేదో కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. అంటే ఆనాడు మోషే దేవుని మహిమను చూడాలన్నప్పుడు బండ సందు నుండి లేవు చూడమంటున్నాడు. మన కొరకు చీల్చబడిన బండ ఎవరది? యేసుక్రీస్తు. ఆ బండ క్రీస్తు. ఆ క్రీస్తు పడిన గాయాల ద్వారా మనము తండ్రి అయిన దేవుణ్ణి చూడగలుగుతున్నాం. ఆయన మహిమను మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మహిమను నాకు చూపుమని మోషే ప్రార్థన చేస్తున్నాడు. మరి ఒక నామము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం 16వ వచనం మిళితమైంది. చూడండి, 1 Peter 1st chapter 14-16. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది కాగా, మీరు విధేయుల పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే మనము 1000 బిరుదులు ధ్యానించినాం కదా, దేవునికి ఉన్న 1000 స్వభావాలు మనం ధ్యానించినాం. దాంట్లో ఒకటి పరిశుద్ధుడు, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఆయన ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మనం పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. అంటున్నాడు, నేను పరిశుద్ధై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నామం ఏంటి? పరిశుద్ధుడు. ఒకసారి చేతులు ఎత్తి 3 సార్లు దేవుని స్తుతించండి. పలకండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకంలో దూతగణం ఎల్లవేళలో స్తుతిస్తుంది. ఒకటే నామం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే. యెషయా ప్రవక్త కూడా అలాంటి దర్శనం చూసినాడు. దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతించడం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కోరాలి విశ్వాసి, ప్రార్థన చేయాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడలేడట. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనకు ఆ పరిశుద్ధత కావాలి. నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు వాగ్దానము 126 కీర్తన 5వ వచనం, Psalms 126. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చిన. ఇది గొప్ప వాగ్దానం. ప్రకృతిలో ఉన్న గొప్ప మరి కార్యం ఏంటంటే నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, విత్తువాడు కోస్తాడు. నువ్వు దేవుని కొరకు విత్తింది ప్రతిది కూడా మొలకెత్తుతుంది, అది గొప్ప వృక్షంగా మారిపోతుంది, దాని ఫలము నీవు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవునికి ఇవ్వడమైనా దాని పంట నువ్వు కోస్తావు, దేవునికి నీ శ్రమదానమైన దాని పంట కోస్తావు, దేవునికి చేసే సేవకు తగిన ఫలము నీవు కోస్తావు. పిడికెడు విత్తనాలు అంటే నాకు అర్థమైంది, పిడికెడు దేవుని వాగ్దానాలు, దేవుని ఆదేశాలన్నా ఏదన్నా నువ్వు కొన్ని వాక్యాలు పట్టుకున్నావు, విశ్వాసంతో నీవు దైవ కార్యాలు చేస్తున్నా, నీ ఇంటిని పరిపాలిస్తున్నా, ఏ పని చేసినా అది విత్తడమే. దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడే ప్రతి ప్రయాసానికి తగిన ఫలము దేవుడు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా చూసినారా, మనం విత్తేది కొంచెం కానీ కోసేది చాలా ఎక్కువగా కోస్తాం పంట. కనుక 30 60 100 దేవుడు ఆశీర్వదిస్తాడు మన శ్రమాన్ని. ఈరోజు ఆదేశము 37వ కీర్తన 8వ వచనం, Psalms 37:8. ఈ ఆదేశం అందరూ కూడా శ్రద్ధగా విని పాటించాలని కోరుతున్నాను. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. కొందరు అంటారు నాకు ముక్కు మీదనే ఉందండి కోపం అని.
నీకు ముక్కు మీద ఉన్నా ఇంకెక్కడున్నా ఆ కోపం నీకు పనికి రాదు, ఉపయోగానికి రాదు, దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అట. కొందరికి చాలా కోపం, కానీ దేవుని బిడ్డలకు అంత కోపం అవసరం లే. కానీ మంచి కార్యం కొరకు రోషం కలిగి ఉండడం చాలా శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం. ప్రభు కూడా కోపగించినాడు, నా మందిరం ఎలా మీరు దొంగల గుహ, నా తండ్రి మరి ఆ మందిరము తండ్రి గృహం మీరు ఎలా దొంగల గుహగా మార్చేసినారు అని కోపగించినాడు. కానీ ఆ కోపం ఆ కార్యం అయిపోయిన తర్వాత వెంటనే గుడ్డివారిని కుంటివారిని ముట్టి బాగు చేసినాడు, కనికరంతో నింపబడినాడు. దేవునికి స్తోత్రం. దైవ కార్యాల కొరకు రోషం కలిగి ఉండడం చాలా మంచిది. కానీ మాటి మాటికి ఇంట్లో వాతావరణం అంతా చెడగొడతారు. కొందరు కోపం ఎక్కువ, కొందరు చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు. నువ్వు పలికే ప్రతి మాటకు దేవుని ఒక న్యాయ తీర్పు ఉన్నదని మర్చిపోకూడదు. యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఫర్ ఎవ్రీ ఐడిల్ వర్డ్ దట్ యూ హ్యావ్ స్పోకన్. అంటే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటకు నువ్వు జవాబుదారి. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. అందుకే నీ హృదయం వాక్యంతో నింపుకోవాలి. నీ కోపం వచ్చినా నీ నోటి నుండి ఏం రావాలి? వాక్యమే రావాలి, దేవుని స్తుతి రావాలి. దేవునికి స్తోత్రం. అలాగూ నీవు సమృద్ధిగా దేవుని వాక్యం, స్తుతి, ప్రార్థన ఇవన్నీ హృదయంలో పరిశుద్ధంగా నింపుకుంటే కోపం జయించడానికి ఉన్న శక్తి నీకు లభిస్తుంది. ఆ వ్యసనం మనకు అవసరం లేదు. ఆయన మన కొరకు వ్యసనాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడు. మన వ్యసనములన్నీ కూడా ఆయన భరించినాడు సిలువలో. దేవునికి స్తోత్రం. ఆ వ్యసనం తొలగించుకోవాలి, దేవుని సన్నిధితో నింపుకోవాలి నీ హృదయాన్ని. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కొన్ని మాటలు ప్రభువా నీవి మేము ఉదయకాలం ధ్యానించినాము, ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభువా మేము నేర్చుకున్న కార్యాలు ఏవి మర్చిపోకుండా మా హృదయంలో ఆ వాక్కులన్నీ కూడా నాటుమని ప్రార్థిస్తున్నాం. మేము నడవలసిన త్రోవను మాకు బయలుపరచండి ప్రభువా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.